సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ మధ్య డైలాగ్ వార్ నడిచింది. కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలి అని సీనియర్ నేతలే అంటున్నారని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ ఎందుకు పోవాలి, వచ్చే ఎన్నికల్లో నువ్వో నేనో తేల్చుకుందామంటూ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. అందుకే జీవన్ రెడ్డి గారు లాంటి సీనియర్ నాయకుడు అనుభవం ఉన్న వ్యక్తి నోటికెళ్ళి ఏం మాట వచ్చింది? కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలి. ఎందుకు వస్తుందా మాట? వటికనే వస్తుందా? బాధ్యత లేకుండా వస్తుందా? ఏది చూసినా కూడా చక్కదనం లేకపోతే, పొద్దున్న లేతే దోపిడి తప్ప ఇంకోటి లేకపోతే ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? విషమున్నోడు ఇవాళ కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటారు. చూస్తున్నాం. ఆయన ప్రభుత్వం వస్తాడంటే ఈయనకు పెద్ద పదవి ఇస్తాడంట. నీకున్న ప్రతిపక్ష హోదా ఊడగొట్టకపోతే నా పేరు మార్చుకుంటా బిడ్డ కేసీఆర్. వచ్చేసారి ఆ గోరి మీద మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండా ఎగరేస్తారు. ఇదే నా సవాల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున. చూసుకుందాం కేసీఆర్, నువ్వో నేను వచ్చే ఎన్నికల్లో నువ్వో నేనా? ప్రజాపాలన పాపాల భైరవుడా? పాపాల భైరవుడు రావాలి, ప్రజాపాలన పోవాలి అని మాట్లాడడానికి నీకు సిగ్గెట్లొచ్చిందని నేను అడుగుతున్నా మనిషిని.